Hello everyone, welcome back to the channel Balu Tech Lines. So in the last class, I think we have started the differential equations and we have completed how to find the order and degree of the differential equation, and also we have completed about the formation of differential equations, and also we have completed the solution of differential equations, that is first order differential equations using variable separable method, right? మనం యాక్చువల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ చూసేసాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక సొల్యూషన్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూసాము. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని యొక్క సొల్యూషన్ మనం 2 టైప్స్ గా కేటగరైజ్ చేసాం. ఫస్ట్ టైప్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ టైప్ ఏంటి, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఓన్లీ dy/dx ఉంటేనేమో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ అదర్ దాన్ దట్ అంటే d²/dx², d³/dx³ ఇవన్నీ కనుకుంటే అప్పుడు అది మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మనకి 4 మెథడ్స్ 5 మెథడ్స్ ఉన్నాయి, రైట్? సో అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి, వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమనగానే ఫస్ట్ మనం జడ్జ్ చేయాల్సింది 2 విషయాలు. ఒకటి, అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది చెక్ చేయాలి. అది కేస్ నెంబర్ 1. సెకండ్ థింగ్ మనం ఏం చెక్ చేయాలి, ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక అయితే ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే అది వేరియబుల్ సెపరబులా కాదా అనేది చెక్ చేయాలి. అంటే ఏంటి వేరియబుల్ సెపరబుల్ అంటే ఎక్స్లన్నీ ఒక పక్క, వైలన్నీ ఒక పక్క రాయగలమా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ కనుక రాయగలిగితే ఓకే ఫైన్, వీ కెన్ గో ఫర్ వేరియబుల్ సెపరబుల్ అని ఇంటిగ్రేట్ చేసేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ సపరేట్ చేయలేకపోతే, ఒకవేళ సపరేట్ ఎక్స్లు వైలు మనం అసలు సపరేట్ చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? మా ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విల్ బి ఆఫ్ ద ఫార్మ్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విల్ బి ఆఫ్ ద ఫార్మ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. మా ఈ ఫామ్ లో కంపల్సరీగా ఉండాలి. యాక్చువల్ గా చెప్పాలంటే q ఆఫ్ x. మా ఇక్కడ dy/dx ఉంది, ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసరికి x, డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసరికి y. ఇండిపెండెంట్ వేరియబుల్ x ఉంది కాబట్టి కంపల్సరీగా రైట్ హ్యాండ్ సైడ్ లో ఓన్లీ x టర్మ్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ y ఉంది కాబట్టి కంపల్సరీగా p పక్కన y డెఫినెట్ గా ఉండాలి. ఇదే ఫామ్ లో ఎట్లా ఉండాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ కనుక x ఉంది, ఇక్కడ x తో పాటు y కూడా ఉంది అనుకోరా, అప్పుడు అది బర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. మా జాగ్రత్తగా చూడండి, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమనగానే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వేరియబుల్ సెపరబులా కాదా. అంటే ఎక్స్ని వైని నువ్వు సపరేట్ చేస్తున్నావా, చేయగలుగుతున్నావా లేదా అనేది చూడాలి. ఒకవేళ సపరేట్ చేస్తే హ్యాపీగా సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేసేస్తాం, అయిపోయింది. ఒకవేళ సపరేట్ చేయలేకపోతే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి, అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా కాదా అంటే చెక్ చేయాలి. ఓకే, సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. కంపల్సరీగా కండిషన్ ఏంటి, ఆ q లో ఓన్లీ ఇండిపెండెంట్ వేరియబుల్ టర్మ్స్ మాత్రమే ఉండాలి. ఒకవేళ dy/dx ఇచ్చాడు అనుకో, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ x టర్మ్సే ఉండాలి. అలా కాకుండా dx/dt ఇచ్చాడు అనుకో, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ t టర్మ్సే ఉండాలి. సో అట్లా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా నాకు అవే టర్మ్స్ ఉండాలి, అది మాత్రం ఫర్ ష్యూర్. ఓకే, సో ఇలా కనుక మనం చూసినప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdx. సింప్లీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdx. ఓకే, సో కాబట్టి p అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, సో కాబట్టి దాన్ని తీసుకొని e పవర్ ఇంటిగ్రల్ pdx చేసేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత మనం సొల్యూషన్ రాసుకోవాలి. ఓకే, సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ y ఇంటూ డిపెండెంట్ వేరియబుల్ y కాబట్టి ఇక్కడ y రాసాం. ఒకవేళ డిపెండెంట్ వేరియబుల్ dx/dt ఉందనుకో అప్పుడు ఇక్కడ x రాస్తాం. ఓకే, ఆ ఫార్మాట్ కూడా నేను చెప్తాను. సో కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. మా ఈ ఫార్ములాస్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండాలి మీరు గేట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, రైట్? సో డెఫినెట్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక ప్రాబ్లం వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్. సో అది ఖచ్చితంగా అందరం చేసేటట్లుగానే ఉంటుంది. ఓకే, సో మిస్ చేయదు. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్ లో ఉండాలి, dy/dx ప్లస్ py is equal to q, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ is equal to e పవర్ ఇంటిగ్రల్ pdx. సో y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ is equal to ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ ఈ 3 ఫార్ములాస్ అనేది నీకు మైండ్ లో ఉండాలి. ఓకే, సో ఇది నోట్ చేసుకున్నాము, పాస్ చేసుకొని నేను రబ్ చేసి నెక్స్ట్ టైంకి వెళ్తున్నాను. సో లెట్ us సపోజ్ అలా కాకుండా dx/dt ప్లస్ p ఇంటూ x is equal to q ఆఫ్ t ఉందనుకో, ఇది కూడా లీనియరే. కాకపోతే dy/dx ఉండేది, దాని ప్లేస్ లో ఏమి ఇస్తాడు, dx/dt ఇస్తాడు. ఏదైతే నేను ప్రాబ్లం ఏం లేదు కదా. సో కాబట్టి ఇక్కడ t ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ t టర్మ్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీగా ఏముంటుంది అంటే x ఉంటుంది. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే కంపల్సరీగా అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ద ప్రొసీజర్ ఇస్ సేమ్. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, e పవర్ ఇంటిగ్రల్ pdt. ఈసారి ఎందుకంటే ఇండిపెండెంట్ వేరియబుల్ t, రైట్? సో కాబట్టి దిస్ విల్ బి ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫర్ ద గివెన్ ఫార్మ్. నెక్స్ట్ సొల్యూషన్. వాట్ విల్ బి ద సొల్యూషన్, x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈసారి డిపెండెంట్ వేరియబుల్ x ఇందాక y కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ రాసాం, రైట్? సో ఈసారి డిపెండెంట్ వేరియబుల్ ఏంటి x. సో కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు
ఇంటిగ్రల్ q into integration factor into dx plus c, right? So this is nothing but the solution for the given differential equation. Okay, I hope you understand, right? So ఇది కూడా పాస్ చేసుకొని నోట్ చేసుకున్నాం. ఇంకొక ఫామ్ చెప్తాను, సో క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఒక్కసారి వాడు dy by dx కాకుండా dx by dy ఇస్తాడు. ఓకే, dx by dy ప్లస్ px is equal to q of y. చూడు, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ y, సో కాబట్టి ఇక్కడ ఓన్లీ y టర్మ్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ x ఉంది అండ్ ఇక్కడ కూడా x ఉంది, కాబట్టి డెఫినెట్ గా ఇది ఏమవుతుంది అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రల్ pdy, ఎందుకంటే ఈసారి ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి? y. నెక్స్ట్ సిమిలర్లీ సొల్యూషన్ వచ్చేసరికి x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, ఎందుకంటే డిపెండెంట్ వేరియబుల్ ఈసారి x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ dy, ఎందుకంటే ఇండిపెండెంట్ వేరియబుల్ y ఇక్కడ, ప్లస్ c. Okay, so this is nothing but the solution of the given differential equation. Okay, so clear. సో ఏదైనా సరే dy by dx plus py is equal to q of x ఫామ్ లో ఉండాలమ్మా. వాళ్ళు dy by dx ఇస్తే dy by dx, dx by dy ఇస్తే dx by dy, లేకపోతే dx by dt ఇస్తే dx by dt. ఏదైనా కానీ ద ప్రొసీజర్ ఇస్ సేమ్. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేయడం. వెరీ సింపుల్. ఓకే, ఫైన్. ఇది నోట్ చేసుకున్న తర్వాత నోట్ అని పెట్టి ఒక పాయింట్ నోట్ చేసుకున్నామా. సింప్లీ దేర్ షుడ్ బి నో టర్మ్ బిఫోర్ dy by dx. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. దేర్ షుడ్ బి నో టర్మ్ బిఫోర్ dy by dx. ఓకే, సో కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏదైనా సరే, అది లీనియర్ కావచ్చు, వేరియబుల్ సెపరబుల్ కావచ్చు, బర్నౌలి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కంపల్సరీగా dy by dx అనే టర్మ్ ముందు ఎటువంటి టర్మ్ ఉండకూడదు. సో కాబట్టి కంపల్సరీగా dx by dy, ఇక్కడ చూడండి, ఇక్కడ dx by dy అనే టర్మ్ ఉంది. సో కాబట్టి ఫర్ సపోజ్ వాడు ఇక్కడ 2 ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ లో, ఆ 2 ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం, 2 మొత్తాన్ని డివైడ్ చేసేస్తాం. ఒకవేళ ఇక్కడ dy by dx ఇచ్చాడు అనుకో, దానికి ముందు ఏదైనా టర్మ్ ఉందనుకో అది ఉండకూడదు. ఓకే, ఏదైనా సరే మనకు ఆ dy by dx కావచ్చు, dx by dy కావచ్చు, dx by ఏదైనా సరే ఆ డిఫరెన్షియల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దానికి ముందు ఎటువంటి టర్మ్ ఉండకూడదు. అలా కనుక ఉందంటే మీరు కనుక్కున్నది మొత్తం తప్పైపోద్ది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్. సో నోట్ చేసారు అనుకుంటున్నాము. ఆ పాయింట్ ఏం రాశారు నోట్ లో? దేర్ షుడ్ బి నో కాంపోనెంట్ బిఫోర్ డిఫరెన్షియల్ టర్మ్. డిఫరెన్షియల్ టర్మ్ ముందు ఎటువంటి కాంపోనెంట్ ఉండకూడదు. ఆ డిఫరెన్షియల్ టర్మ్ అనేది dy by dx అవ్వచ్చు, dx by dy అవ్వచ్చు, dx by dt అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఫైన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో బాస్ పెట్టుకొని నోట్ చేసుకున్నామా. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్, రైట్? సో ఫస్ట్ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వన్. x plus 1 into dy by dx minus y is equal to e power 3x into 1 plus x whole square. ఓకే, ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నోట్ చేసుకోండి. ఓకే, సో x plus y into dy by dx, x plus 1 into dy by dx, x plus 1 into dy by dx minus y is equal to e power 3x into 1 plus x whole square, e power 3x into 1 plus x whole square సింప్లీ. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో కాబట్టి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. మనకు అనవసరం. సో మనం ఏంటి, ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయగానే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు ఏంటి? dy అసలు అది ఫస్ట్ ఆర్డర్, హైయర్ ఆర్డర్. ఫస్ట్ చూడండి, అక్కడ dy by dx మాత్రమే ఉందిగా, సో కాబట్టి అది ఫస్ట్ ఆర్డర్. సో కాబట్టి ఫస్ట్ ఆర్డర్ లో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ అవుతా లేదా చెక్ చేయాలి. మా అసలు అది వేరియబుల్ సెపరబుల్ అయిద్దామా? సమస్య ఏది అవ్వదు, ఎందుకంటే అది ఎట్లాగూ కానీ అవ్వదు, రైట్? కాబట్టి చెక్ చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వేరియబుల్ సెపరబుల్ కానీ కేసులో మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా చెక్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా అని చెక్ చేసే ముందు dy by dx కు ముందు ఏమీ ఉండకూడదు, రైట్? సో కాబట్టి ఇక్కడ చూడండి, dy by dx కు ముందు ఏముంది? x plus 1 అనే టర్మ్ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమైందో చూడు, dy by dx minus y divided by x plus 1, మొత్తాన్ని x plus 1 తో డివైడ్ చేస్తున్నాను, is equal to e power 3x. ఇది ఆల్రెడీ ఇక్కడ 1 plus x whole square చేస్తే 1 plus x క్యాన్సిల్ అయిపోతే you will get e power 3x into 1 plus x సింప్లీ. ఓకే, మరి ఇక్కడ చూడండి అమ్మ, సింపుల్ గా దీన్ని రీఅరేంజ్ చేస్తాను. dy by dx plus y into minus 1 by 1 plus x సింప్లీ is equal to e power 3x into 1 plus x. ఇదే కదా మనకి వచ్చేది. చూడు ఇది ఎలా ఉందో చూడు, dy by dx plus py is equal to q ఫార్మాట్ లోనే ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ x ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ x టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక x ఇండిపెండెంట్ వేరియబుల్ x అయి ఉండి రైట్ హ్యాండ్ టైమ్ లో x తో పాటు y కూడా ఉన్నాయి అనుకో, అప్పుడు అది బర్నౌలి ఈక్వేషన్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ టర్మ్స్ మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే అది లీనియర్. ఒకవేళ నీకు x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అనుకున్నా, y డిపెండెంట్ అనుకున్నా, రైట్ హ్యాండ్ సైడ్ x తో పాటు y టర్మ్స్ కూడా ఉన్నాయి అనుకో, అప్పుడు బర్నౌలి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెళ్ళాలి. అది దీని తర్వాత, రైట్? ఫైన్. సో ఇక్కడ చూడండి, సింపుల్ గా p ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? మైనస్ 1 by 1 plus x సింప్లీ. అండ్ q ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూడు, e power 3x into 1 plus x. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ రైట్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. ఇదే కదా మా ఫార్ములా.
దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పి అంత ఇచ్చడమ్మా 1/1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అంతే కదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంతమ్మా లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. మరి ఈ మైనస్ ని అవతల పక్క తీసుకెళ్ళచ్చు కదా, లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ రైట్. సో కాబట్టి దాని నుంచి దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1. ఎక్స్పోనెన్షియల్ లాగరిథం ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతే నీకు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏం బ్యాలెన్స్ ఉంటుంది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే 1/1 ప్లస్ ఎక్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/1 ప్లస్ ఎక్స్. ఓకే, సో ఆటోమేటిక్ గా సొల్యూషన్ రాసేసుకోవచ్చు. చూడండి సొల్యూషన్ ఏమైంది చూడు, సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత 1/1 ప్లస్ ఎక్స్ is equal to integral q. q ఏమి ఇచ్చాడు మీదే కదా నీకు ఇచ్చింది. q ఏంటి చెప్పు, q e పవర్ 3x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత 1/1 ప్లస్ ఎక్స్ రైట్. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి సింప్లీ. ఇది ఏమైపోయింది ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఉంది. సో ఎట్లా చేస్తాం మనం దాన్ని, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ u విలువలో ఇచ్చు కదా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ u అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ v సింప్లీ. ఐఎమ్ సారీ, దిస్ ఈస్ నథింగ్ బట్ v రైట్, ఎక్స్పోనెంట్ బట్ u రైట్. సో కాబట్టి ఏంటి ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది u ఇంటూ v1. u ఎంతమ్మా 1 ప్లస్ ఎక్స్ ఇంటూ v1 అంటే ఏంటి e పవర్ 3x డివైడెడ్ బై 3. ఓకే, మైనస్ u డాష్ అంటే ఎంత 1 ప్లస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్. 1 ప్లస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 1 ఇంటూ దీని మళ్ళీ v2 అంటే ఏంటి e పవర్ 3x డివైడెడ్ బై 9 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఏమొస్తుందమ్మా ఫైనల్ సొల్యూషన్ y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3x అనేది కామన్ అవుట్ చేయండి. కామన్ అవుట్ చేస్తే ఏమొచ్చింది చూడు 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1/9 సింప్లీ. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మహా అయితే వాడు ఆప్షన్స్ లో 1 మైనస్ 1/9 ప్లేస్ లో 8/9 ఇస్తాడు అంతే. ఓకే, అంతకంటే పెద్ద రైట్ ఫైన్. సో కాబట్టి నోట్ చేసిన మా సింపుల్ ఒకటే థింగ్. సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, అది వేరియబుల్ సెపరబుల్ కాదా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఒకవేళ కాలేదనుకో నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, అది లీనియరా కాదా. లీనియరా కాదని ఎలా చెప్తావు, ఫస్ట్ dy by dx plus py is equal to q అనే ఫామ్ లో ఉందో లేదో చెక్ చేయండి. ఓకే, ఒకవేళ ఆ ఫామ్ లో కనుక ఉంటే ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ e పవర్ ఇంటిగ్రల్ pdx, ఆ తర్వాత సొల్యూషన్ రాస్తాం. ఏంటి సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ సింపుల్ గా ఇంటిగ్రేట్ చేసేస్తే అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3x ఇంటూ 1 ప్లస్ x చేసాం కదా. సో అది మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి రైట్. సో కాబట్టి ఈ రూల్ అనేది నేను చెప్పేది కదా, అది సింపుల్ ఇంటిగ్రేషన్ రైట్. సో ఇది రాశారనుకుంటున్నానమ్మా, సో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. సో ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం రైట్. ఇక్కడ చూడండి, ద సొల్యూషన్ ఆఫ్ y log y ఇంటూ dx ప్లస్ x మైనస్ log y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. y log y dx మైనస్ ఆఫ్ ప్లస్ ఆఫ్ x మైనస్ log y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. సో ఇది ఒకటి ఇచ్చాడు ఈక్వేషన్ రైట్. సో కాబట్టి ఇప్పుడు నీకు తెలిసిన దాని ప్రకారం ఏంటి, ఫైన్, ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ నువ్వు జడ్జ్ చేయాల్సింది. మరి ఇక్కడ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే dy dx ఓన్లీ ఒక పవర్ 1 ఉంది. సో కాబట్టి కంపల్సరీ ఇది ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి, అది వేరియబుల్ సెపరబుల్ కాదా చెక్ చేయాలి. సో వేరియబుల్ సెపరబుల్ కాదని ఎట్లా చెక్ చేస్తావు, x మైనస్ సెపరేట్ చేయగలగాలి. చూడు అక్కడ సమస్య x మైనస్ log y ఉంది, దాన్ని ఎట్లా సెపరేట్ చేస్తావు, సెపరేట్ చేయాలి. సో సెకండ్ థింగ్ ఏంటి, లీనియరా కాదా చెక్ చేయాలి. లీనియరా కాదా చెక్ చేయాలంటే ముందు నీకు dy by dx అంత తెలియాలిగా. సో కాబట్టి చూడు ఈ టర్మ్ ని అవతల పక్కకి తీసుకెళ్ళి ఏమవుతుందో x మైనస్ log y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ y log y ఇంటూ dx సింప్లీ. ఓకే, సో దాని నుంచి dy by dx ఏమైతే చూడండి, dy by dx లెట్స్ సీ, dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుందో చూడండి అమ్మా, మైనస్ y log y డివైడెడ్ బై x మైనస్ log y వస్తుంది. ఇది ఎలా రావాలి, dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్మాట్ లో రావాలి కదా. నువ్వేం చేసినా కానీ రాదు. ఎందుకని, అసలు నీకు అక్కడ ఉందే ఒక టర్మ్ మైనస్ y log y బై x మైనస్ log y. నీకు అసలు ఇటు పక్కకు తీసుకొచ్చినప్పుడు y కామన్ తీస్తే అసలు నీకు p రాదు అక్కడ, అంతే కదమ్మా. ఇప్పుడు dy by dx ప్లస్ py రావాలి. p అనేది ఓన్లీ x కాంపోనెంటే ఉండాలి, కానీ డినామినేటర్ లో చూడు log y ఉంది, కుదరదు. సో కాబట్టి వాడికి ఎంత నీట్ గా ప్లే చేశారంటే ట్రిక్, ఒకసారి చూడండి. ఇచ్చింది ఏంటి క్వశ్చన్, y log y dx ప్లస్
ఎక్స్ మైనస్ లాగ్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదమ్మా ఇచ్చింది. సో ఈ టర్మ్ అవతల పక్క తీసుకెళ్ళండి. ఏమైందో చూడు, ఎక్స్ మైనస్ లాగ్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ వై లాగ్ వై ఇంటూ డిఎక్స్. ఇదే కదమ్మా నీకు వచ్చేది సింపుల్గా. సో నువ్వు డివై బై డిఎక్స్ కాకుండా డిఎక్స్ బై డివై ఫైండ్ అవుట్ చేయి. ఏమొచ్చిందో చూడు, డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఎక్స్ బై డివై. ఇది తీసుకొచ్చాను, ఇది తీసుకురండి. ఏమైంది చూడు, మైనస్ ఎక్స్ మైనస్ లాగ్ వై డివైడెడ్ బై మైనస్ వై లాగ్ వై సింపుల్. ఓకేనా, ఈ టర్మ్ స్ప్లిట్ చేయండి అమ్మా. ఏమైందో డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. స్ప్లిట్ చేస్తే ఎక్స్ బై వై లాగ్ వై ప్లస్ లాగ్ వై క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే బ్యాలెన్స్ వై. సో దాని నుంచి చూడు, డిఎక్స్ బై డివై సింప్లీ మైనస్ ఇతల పక్క తీసుకురండి ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ 1 బై వై లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 1 బై వై. సో కాబట్టి ఈ ఈక్వేషన్ చూడండి ఎట్లా ఉంది, లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ కాదు. డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసరికి వై అండ్ రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా నీకు ఓన్లీ వై టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో కాబట్టి డెఫినెట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇది ఐఏఎస్ లో ఇచ్చిన క్వశ్చన్, అందుకే నేను తీసుకున్నాను. ఓకే, సో ఇది 5 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్. సో గేట్ లో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రావు. సో నేను జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం తీసుకున్నాను. ఓకే, సో కాబట్టి డివై బై డిఎక్స్ అనేది పాసిబిలిటీ లేకపోతే అది లీనియర్ కాదు, బర్నోలీ అవుతుందేమోనని వెళ్ళకండి. ఆటోమేటిక్ ఎప్పుడైతే అది డిఎక్స్ బై డివై సాటిస్ఫై చేస్తుందో ఆటోమేటిక్ ఇక్కడ చూడు పి వాల్యూ ఎంత, పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై వై ఇంటూ లాగ్ వై సింప్లీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ నీకు వచ్చేది వై, అంతే కదా. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి, దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో కాబట్టి నేను మీకు ఇస్తున్నాను అన్నమాట టాస్క్. సో కాబట్టి నేను జస్ట్ లీనియర్ కన్వర్ట్ చేసి ఇచ్చాను. సో ఆ టాస్క్ మీరు పెర్ఫామ్ చేయండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి కన్క్లూజన్, ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నువ్వు డిసైడ్ చేసిన తర్వాత డివై బై డిఎక్స్ అనేది పాసిబుల్ కాకపోతే నువ్వు కంపల్సరీగా అది కాదని బర్నోలీకి వెళ్ళొద్దు. కంపల్సరీ డిఎక్స్ బై డివై అనేది కూడా పాసిబిలిటీ అవుతుందో లేదో చూడండి. ఓకే, సో ఈ కేసులో లాగా రైట్. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి అమ్మా. ఓకే, సో ఐ హోప్ పాస్ చేసుకొని నోట్ చేసుకొని సొల్యూషన్ మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయండి. దానికి ఆల్రెడీ పీక్యూలు ఉన్నాయి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఏదైనా చేసేటప్పుడు డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి, నేను ఒక సెషన్లో తీసుకుంటాను. ఓకే ఫైన్. సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. థర్డ్ రైట్. So the solution of cos square x into dy by dx plus y is equal to tan x simply. Okay, cos square x into dy by dx, cos square x into dy by dx, cos square x into dy by dx plus y is equal to tan x, plus y is equal to tan x simply. So first ఏం చెప్పాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాగానే ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ చెక్ చేయాలి. ఇది ఫస్ట్ ఆర్డర్ కదా సింపుల్ గా, ఎందుకంటే dy by dx ఒకటే ఉంది. ఆ తర్వాత ఏం చెక్ చేయాలి, అది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ అని చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ వేరియబుల్ సపరబుల్ చెక్ చేయాలి. అసలు ఇక్కడ ఎక్కడ మనం ఎక్సెల్ మైనస్ సపరేట్ చేసే స్టేజ్ లో లేము. సో కాబట్టి అది తీసేసి నెక్స్ట్ ఏంటి, లీనియర్ కాదా చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తా చెప్పు లీనియర్ కాదా అని, సింపుల్ గా రైట్ ఇక్కడ చూడండి అమ్మా, cos square x into dy by dx plus y is equal to tan x సింప్లీ రైట్. మరి ఇక్కడ మనం ఇది వేరియబుల్ సపరబులా కాదా అని చెక్ చేయడానికి అసలు లేదు, వేరియబుల్ సపరబుల్ ఇది అయ్యే సమస్య లేదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, లీనియర్ కాదా. లీనియర్ కాదా అని చెక్ చేసే ముందు dy by dx ముందు ఏ టర్మ్ ఉండకూడదు కదా. సో కాబట్టి ఇక్కడ చూడు dy by dx ముందు cos square x అనే టర్మ్ ఉంది, అది ఉండకూడదు. తీసేసి ఏమైందో dy by dx సింప్లీ ప్లస్ y by cos square x is equal to tan x డివైడెడ్ బై cos square x సింప్లీ. ఇంతే కదమ్మా నీకు వచ్చేది. ఇక్కడ చూడండి dy by dx ప్లస్ y ఇంటూ 1 by cos square x అంటే ఎంతమ్మా secant square x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ 1 by cos square x అంటే ఏమని రాసుకోవచ్చు మనం, secant square x అని రాసుకోవచ్చు సింప్లీ. ఇక్కడ చూడమ్మా dy by dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫామ్ లోనే ఉంది కదా, p ఈజ్ ఈక్వల్ టు ఎంత secant square x, q ఈజ్ ఈక్వల్ టు ఎంత tan x ఇంటూ secant square x సింప్లీ. ఇంతే కదమ్మా నీకు వచ్చేది. సో కాబట్టి p వాల్యూ తెలిసింది, q వాల్యూ తెలిసింది. సో కాబట్టి నువ్వు ఈ హ్యాపీగా ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdx అంటే e పవర్ ఇంటిగ్రల్ secant square x సింప్లీ. ఓకే e పవర్ ఇంటిగ్రల్ secant square x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x అంటే ఎంత, tan x రైట్. సో కాబట్టి e పవర్ tan x. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి సొల్యూషన్, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఎంతమ్మా e పవర్ tan x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఏంటి tan x ఇంటూ e పవర్ tan x ఇంటూ secant square x ఇంటూ dx అంతే కదమ్మా. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఏంటి tan x ఇంటూ secant square x
అండ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ పవర్ tan x dx సింపుల్ రైట్. మరి ఇక్కడ సింపుల్ గా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. tan x టీ అనుకున్నాం అనుకోండి, సీకెండ్ స్క్వేర్ x dx ఏమైపోయింది, dt అయిపోయింది. సో దాని నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఇంటూ ఈ పవర్ టీ సీకెండ్ స్క్వేర్ x dx అనేది ఏమవుతుంది అంటే dt అవుతుంది సింపుల్. సో ఇక్కడ చూడు ఈ విలువ లేచ్చు కదా, ఇది వచ్చేసరికి v అనుకుందాం, ఇది వచ్చేసరికి u అనుకుందాం. సో కాబట్టి u ఇంటూ v1 ఈ పవర్ టీకి వచ్చేసరికి ఈ పవర్ టీ మైనస్ u డాష్ అంటే 1 ఇంటూ v2 అంటే ఈ పవర్ టీ యొక్క ఇంటిగ్రేషన్ అంటే ఈ పవర్ టీ రైట్ సింప్లీ. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోయింది, 0 అయిపోయింది ప్లస్ సి సింప్లీ. సో కాబట్టి y ఇంటూ ఈ పవర్ tan x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ కామన్ తీసు కాబట్టి టీ ప్లస్ ఏమనుకున్నాం tan x ఇంటూ టీ మైనస్ 1, టీ మైనస్ 1 అంటే tan x minus 1 plus c. Okay, right, this is nothing but the solution of the given differential equation. Clear? So కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏంటమ్మా పాయింట్, సో ఫస్ట్ dy by dx ముందు ఏమీ ఉండకూడదు. ఓకే, సింపుల్ గా p వాల్యూ q వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ dy by dx అనేది కనుక పాసిబుల్ కాకపోతే నెక్స్ట్ నువ్వు చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే dx by dy అనేది పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేయి. ఓకే, సో dy by dx పాసిబుల్ కానప్పుడు dx by dy అనేది మనం చూసుకుంటే, అది కూడా కాలేదు అనుకున్నప్పుడు బర్నౌలీ ఈక్వేషన్. బర్నౌలీ ఈజీగా అర్థమైంది. ఎలా అర్థమైంది, ఇండిపెండెంట్ వేరియబుల్ x అనుకోండి ఫర్ సపోజ్, నీకు రైట్ హ్యాండ్ సైడ్ x తో పాటు y కూడా ఉంది అనుకోండి, అప్పుడు అది బర్నౌలీ అవుతుంది. చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకే ఫైన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. dy by dx minus 2y by x plus 1 is equal to x plus 1 whole cube, right? dy by dx minus 2y by x plus 1 is equal to x plus 1 whole cube. ఇది అసలు డైరెక్ట్ గా ఉంది అంతే కదమ్మా. dy by dx చూడు, దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తే dy by dx plus y into minus 2 by x plus 1 is equal to x plus 1 whole cube. ఇదే కదా ఎలా ఉందో చూడు, ఇది dy by dx plus py is equal to q డైరెక్ట్ గా ఇచ్చాడు రైట్. సో కాబట్టి దాని నుంచి p is equal to ఎంత, minus 2 by x plus 1 సింప్లీ. q is equal to ఎంత, x plus 1 whole cube రైట్. సో కాబట్టి ఫస్ట్ మేము ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 2 బయట రాసేస్తాను, pdx అంటే 1 by 1 plus x dx సింప్లీ, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x అంటే ఎంత, log of 1 plus x, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ log of 1 plus x minus 2 పైకి తీసుకెళ్ళండి, ఆటోమేటిక్ ఏమైంది, హోల్ పవర్ మైనస్ 2 ఎక్స్పోనెన్షియల్ లాగరిథం క్యాన్సిల్ అయిపోతే 1 plus x హోల్ పవర్ మైనస్ 2 అంటే ఎంత, 1 plus x కా స్క్వేర్. దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి సొల్యూషన్, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత, 1 by 1 plus x కా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఎంత, x plus 1 హోల్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత, 1 plus x కా స్క్వేర్ ఇంటూ dx సింప్లీ. ఓకే, సో కాబట్టి 1 plus x హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది చెప్పు, y by 1 plus x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus x, ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే ఎంత, x స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎంత అంటే x ప్లస్ సి. దిస్ విల్ బి ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫైన్. సో కాబట్టి ఒకటే టాస్క్. ఓకే, ఏంటి ఆ టాస్క్, ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వగానే అది ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ హైయర్ ఆర్డర్ ఈక్వేషన్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని తెలిసిన మరుక్షణం ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది అంటే వేరియబుల్ సపరేబుల్ అవుతుందా లేదా, అంటే x ని y ని సపరేట్ చేస్తున్నామా లేదో చెక్ చేయండి జాగ్రత్తగా. సో కంపల్సరీగా సపరేట్ చేయగలిగితే హ్యాపీ. అండ్ ఇంకొకటి x ప్లస్ y అనే టర్మ్ స్క్వేర్ లో కానీ క్యూబుల్ లో కానీ సైన్ లో కానీ కాస్ లో కానీ ఉన్నప్పుడు కూడా వేరియబుల్ సపరేబుల్ అవుద్ది. నేను లాస్ట్ లెక్చర్ లో చెప్పాను అది రైట్. ఆ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అండ్ ఒకవేళ వేరియబుల్ సపరేబుల్ చేయలేకపోయామనుకోండి అట్ట కేసులో, అలాంటప్పుడు మనం సెకండ్కి వెళ్ళాల్సింది ఏంటి, లీనియర్ ఏ ఫామ్ లో ఉండాలి కంపల్సరీగా, dy by dx ప్లస్ py is equal to q. రైట్ హ్యాండ్ సైడ్ లో ఓన్లీ ఇండిపెండెంట్ వేరియబుల్ టర్మ్స్ మాత్రమే ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఇండిపెండెంట్ తో పాటు డిపెండెంట్ వేరియబుల్ టర్మ్స్ కూడా వస్తే అది బర్నౌలీ అవుద్ది. ఓకే, సో లీనియర్ అంటే p వాల్యూ కనుక్కుంటాం, q వాల్యూ కనుక్కుంటాం, సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ కనుక్కుంటాం. ఒకవేళ dy by dx అనేది పాసిబుల్ కాకపోతే dx by dy కి వెళ్ళొచ్చు. ఓకే, సో కాబట్టి dy by dx పాసిబుల్ కాలేదు అనుకోమా, సో నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, dx by dy కూడా చెక్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకోండి. సో హ్యాపీగా మీరు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will meet with the Bernoulli differential equation. So until then, take care and bye.